బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానంలో సిఐటియు ధర్నా, కార్మికులకు కనీస వేతనాల పెంపు కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో స్థానిక ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం ఎదుట గురువారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా నిర్వహించారు. యానంలో సిఐటియు ధర్నా, కార్మికులకు కనీస వేతనాల పెంపు కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో స్థానిక ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం ఎదుట గురువారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనాలను తక్షణమే పెంచడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు అమలు చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాల్లో ఎలాంటి పెంపు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, విద్యుత్ రవాణా తదితర ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో ప్రస్తుత వేతనాలతో కుటుంబాలను పోషించడం ఎంతో కష్టంగా మారిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలను వెంటనే అమలు చేయాలని, పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని కనీస వేతనాలను సవరించాలని, కార్మికుల సంక్షేమం కోసం పుదుచ్చేరి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఇది సిఐటిగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. సిఐటియు కార్మికుల ప్రయోజనం కోసం పనిచేస్తూ ఉంది. మరింత దారుణం ఏంటంటే పెట్రోల్ బంకుల్లో పనిచేసి మేము సర్వే చేస్తాం. 24 గంటల్లో 8,000, 9,000, 10,000 అంతకంటే ఎక్కువ లేదు. మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. రేపు పొద్దున్న కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలనేది సిఐటిగా మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా పాండిచేరి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద, ఆయా యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకొచ్చి 20,000 రూపాయలు ఇంప్లిమెంట్ చేసే విధంగా కనీస వేతనం అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పొద్దు నుంచి కూడా ఇదే కార్యక్రమంలో మనం పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ సమస్య లేదు అన్నట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన జంత్ర మంత్ర ఉద్యమం మనం చూసాం. మరి చాలామంది సోదరులు వర్షం ఏంటి ఉద్యమం అంటూ ఉన్నారు. ఢిల్లీ జంత్రమంత్ర ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. ఢిల్లీ జంత్రమంత్ర ఉద్యమం ఏం జరిగింది? నీట్ ఎగ్జామ్ చదివితే దానికి బాధ్యులుగా కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమంటే ఎక్కడ కూడా రాజీనామా చేయలేదు. శాంతియుతంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఇది యానంలో భవిష్యత్తులో ప్రతి పరిశ్రమలోనే పెట్రోల్ బంకులైనా, షాపింగ్ మాల్ అయినా, ఈరోజు కేరళలో షాపింగ్ మాల్లో పనిచేసే కార్మికులకి స్టూళ్ళు ఉంటున్నాయి, వాష్రూమ్లు ఉంటున్నాయి. వాష్రూమ్కి వెళ్తే టైం పెడుతున్నారు ఈ షాపుల్లో పనిచేసే కార్మికులకి. మరి ఎలా బతకాలి? 6,000, 7,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అందుకని దీన్ని మేము తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పాండిచేరి ప్రభుత్వం ఆయా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొచ్చి మినిమం 26,000 రూపాయలు, అంతకంటే ఎక్కువ వచ్చు. అలాగని 26,000 రూపాయలు ఉన్న వాళ్ళు తగ్గింది మన కాదు. అవసరమైతే మీరు లక్ష రూపాయలు ఇచ్చినా మేము ఏమీ అబ్జెక్షన్ చేయం. కానీ మినిమం 26,000 రూపాయలు ఉండాలి కదని సుప్రీంకోర్టు తీర్పుని ఎందుకు పాండిచేరి ప్రభుత్వం అమలు చేయదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు మన కేవీ మాస్టర్ని. నమస్కారం అండి. నా పేరు దుగుదు తెన్చాసి. నేను దళిత బహుజన ఫ్రంట్ పర్యావరణ పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ కింద యానం ముమ్మిడివరం నియోజకవర్గానికి పనిచేస్తున్నాను. ఈరోజు సిఐటియు వాళ్ళు చేస్తున్న ధర్నాకి నాకు పిలుపునివ్వడం జరిగిందండి. అందుకే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో వీళ్ళు కార్మికులకి ఏవైతే కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా అన్యాయంగా కార్మికుల్ని అంచివేస్తున్నారో, జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి ఏదైతే వీళ్ళు ఉద్యమాన్ని పిలుపునిచ్చారో దానికి నేను మద్దతు ఇవ్వడానికని వచ్చాను. సో యానంలో ప్రతి ఒక్క కార్మికుడికి కూడా వేతనాలు అసలు ఇవ్వట్లేదండి. 18,000 మించి ఇవ్వాల్సిన వేతనాలని 6,000, 7,000 ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు గవర్నమెంట్. కాబట్టి ఈ యొక్క ఉద్యమాలకి మేము ఎప్పుడూ పోరాటానికి ముందుంటామని తెలియజేస్తున్నాను. అలాగే గవర్నమెంట్కి కూడా ఈ వేతనాలు పెంచాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ, యానం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఎక్కడ ఏ రకమైన పోరాటం జరుగుతున్నా రాజ్యాంగ పరంగా దాన్ని సపోర్ట్ చేయడమే మా రాజ్యాంగ పరిరక్షణ వేదిక యొక్క లక్ష్యం. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి కనీస వేతనాలను అమలు చేయాలని చెప్పి చేసేటువంటి సిఐటి యొక్క ఉద్యమానికి మేము రాజ్యాంగ పరిరక్షణ వేదిక పక్షాన మేము సపోర్ట్ చేస్తున్నాం. జనరల్గా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ధరవరులను బట్టి వేతనాల నిర్ణయం జరుగుతూ ఉంటుంది. అది ఎవరికైనా సరే జరుగుతుంటుంది. అది రాజ్యాంగపరంగా జరిగే హక్కు. 2007 తర్వాత ఈ కార్మికులకి ఎక్కడ మళ్ళీ రివిజన్ ఆఫ్ పే అనేది, రివిజన్ పే స్కేల్స్ అనేది ఇవ్వలేదు. 2007 తర్వాత అంటే ప్రతి 5 సంవత్సరాలకి రావాల్సి ఉందంటే 2012, 2017,
2022 కూడా రావాల్సి ఉన్నాయి. అవి రాలేదు. అవి రాకపోవడం వల్ల మనకి జరిగే నష్టం ఏమిటంటే ఇప్పుడు 2026 ఏప్రిల్ 1 నుంచి వచ్చినటువంటి VDA అనేటువంటిది, అంటే కార్మికులు ఇచ్చే కరువు భత్యం, అది యాడ్ చేసి చూస్తే ఈవేళ 12,000కి 13,000కి మధ్యన వస్తుంది తప్ప ఎవరికి సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి 26,000 కూడా రావట్లేదు. అంచేత CITU డిమాండ్ ఏమిటంటే ఇప్పుడు 2057లో 1957లో అఖిల భారత కార్మిక సదస్సు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం, అదే రకంగా మరి సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారం కూడా చూసినట్లయితే ఈవేళ మినిమం 26,000 నెలకి కార్మికులకి వేతనాలు ఉండాలి. ఆ వేతనాలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి న్యాయసంబద్ధమైనటువంటి ఈ డిమాండ్స్కి రాజ్యాంగ పరిరక్షణ వేదికగా మేము కూడా మద్దతు ఇస్తున్నాం. ఈరోజు కేంద్ర పాలిత ప్రాంతం యానంలో రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వద్ద CITU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులు మినిమం వేజెస్ కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయమని 26,000 రూపాయలు ఇవ్వాలని ఈరోజు అనేక రంగాల్లో పెట్రోల్ బంకులు పనిచేసే కార్మికులు కానీ, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కార్మికులు కానీ, పేటల్లో పనిచేసే కార్మికులు కానీ పెద్ద ఎత్తున ఈరోజు హాజరయ్యారు. ఇప్పటికైనా పాండిచేరి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం బోర్డు ఏర్పాటు చేసి సుమారు 20 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇది చాలా దారుణం. 20 సంవత్సరాల నుంచి కనీస వేతనం ఏర్పాటు చేయకపోతే కార్మికులు ఏమి తిని బతకాలనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. మా CITU సర్వేలో 6,000, 7,000, 8,000, మా అయితే 12,000 మించి ఎక్కడ కూడా ఏ సంస్థలో కూడా 12,000 రూపాయలు దాటి ఇవ్వట్లేదు. అందుకని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇంప్లిమెంట్ చేయమని CITU డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపేది లేదు. తరతరాలుగా దీనికి సంబంధించి పాండిచేరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈరోజు ఆర్య గారి ద్వారాగా పాండిచేరి ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా మేము తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం. కనీస వేతనం ఏ సంస్థలో పనిచేస్తున్నా, ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నా, పరిశ్రమలో పనిచేస్తున్నా, లేదా పెట్రోల్ బంకులో పనిచేస్తున్నా, షాపుల్లో పనిచేస్తున్నా కనీస వేతనం సుప్రీంకోర్టు 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పింది. అది ఇంప్లిమెంట్ చేసే విధంగా పాండిచేరి ప్రభుత్వం యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకురావాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేని ఎడల ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జర్నలిస్టుపై కాంట్రాక్టర్ దాడి, పోలీసులకు ఫిర్యాదు. యానంలో ప్రజాధనంతో నిర్మిస్తున్న రక్షణ గోడ పనుల్లో నాణ్యత లోపాలను వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో తనపై కాంట్రాక్టర్, అతని అనుచరుడు దాడి చేశారని అఖండ భూమి పత్రిక యానం నియోజకవర్గ ప్రతినిధి మండపాక సత్యనారాయణ ఆరోపించారు. యానంలో జర్నలిస్టుపై కాంట్రాక్టర్ దాడి, పోలీసులకు ఫిర్యాదు. యానంలో ప్రజాధనంతో నిర్మిస్తున్న రక్షణ గోడ పనుల్లో నాణ్యత లోపాలను వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో తనపై కాంట్రాక్టర్, అతని అనుచరుడు దాడి చేశారని అఖండ భూమి పత్రిక యానం నియోజకవర్గ ప్రతినిధి మండపాక సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం ఉదయం నల్ల చెరువు వద్ద నిర్మాణ పనులను చిత్రీకరిస్తుండగా కాంట్రాక్టర్ మట్టపర్తి గణేష్, అతని బావుమర్ది పెద్దిం శెట్టి రాజా తనపై దాడి చేశారని తెలిపారు. సుమారు 4 నిమిషాల పాటు 2 చెంపలపై కొట్టడంతో పాటు జోబులో ఉన్న నగదు, సెల్ ఫోన్ లాక్కుని అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. ఘటనా సమయంలో పనులను పర్యవేక్షించాల్సిన PWD JE వర్క్ ఇన్స్పెక్టర్ అక్కడ లేరని, సాంకేతిక పరిజ్ఞానం లేని ఒక MATS ఉద్యోగి మాత్రమే విధుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దాడిలో ఎడమ చెవికి గాయమై వెనుకడి సమస్య ఏర్పడిందని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా తనకు న్యాయం జరగడం లేదని, నిందితులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై యానం SP, స్టేషన్ హౌస్ ఆఫీసర్, పుదుచ్చేరి DGP, DIG, SSPలకు ఫిర్యాదు చేయనున్నట్లు మండపాక సత్యనారాయణ తెలిపారు. ఎక్కడున్నారు కాకినాడ సార్ జై గారు? ఫోన్ కాకినాడ ఎక్కడున్నారు? కాకినాడ ఉందండి, తప్పే ఉందా? మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, తప్పే ఉందా? సార్ కాకినాడ ఇప్పుడు పని ఎక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుందా?
పత్రికా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు మండపాక సత్యనారాయణ. అఖండ భూమి పత్రికలో నేను పాత్రికేయుడిగా పనిచేస్తున్నానండి యానం నియోజకవర్గానికి. అయితే నిన్న యానం నల్ల చెరువు దగ్గర ఒక రక్షణ గోడ కడుతున్నారండి చెరువుకి. అయితే అక్కడ ఆ గోడ కట్టే విధానం నాణ్యతా లోపం ఉందని నాకు తెలియడంతో నేను అక్కడికి వెళ్ళి నిన్న 29వ తారీఖు బుధవారం సుమారు 10 గంటల సమయంలో వెళ్ళి వీడియో తీసి నేను విరిదిగి వెనక్కి వచ్చేస్తుంటే అక్కడ ఆ వర్క్ చేస్తున్న కాంట్రాక్టర్దారుడు మరియు మట్టపర్తి గణేష్, అతని బామర్ది పెద్దింటి రాజా ఇద్దరు కూడా నా సెల్లు లాక్కుని నన్ను ఈ చెంప మీద ఆ చెంప మీద 2 చెంపల మీద సుమారు 4 నిమిషాల పాటు పట్టడం జరిగిందండి. నన్ను ఎందుకు కొడుతున్నారు అని అడిగినా కూడా చాయిస్ ఇవ్వలేదు నాకు. ఈలోగా అక్కడ వర్క్ను పర్యవేక్షించవలసిన పీడబ్ల్యూడి జేఈ కానీ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరూ లేరండి. అక్కడ ఎటువంటి టెక్నికల్ తెలియని వ్యక్తి ఎంటీఎస్ ఉద్యోగి చేస్తున్నాడని పీడబ్ల్యూలో అతను ఒక్కడే అక్కడ జరుగుతున్న పనుల్ని పర్యవేక్షిస్తున్నాడండి. నేను అది అడిగానని, నువ్వు విలేకరువైతే మాకెందుకు, నువ్వు ఎవడైతే మాకెందుకు వీడియో తీయకూడదని చెప్పి నన్ను కొట్టి నా జేబులో ఉన్న డబ్బుల్ని నా సెల్ ఫోన్ లాక్కోవడం జరిగిందండి. నేను అక్కడ ప్రజాధనంతో జరుగుతున్న పనులు నాణ్యత లోపంగా జరుగుతున్నాయని అక్కడికి వెళ్ళి నేను ప్రశ్నించడం వల్ల, నేను వీడియో తీయడం వల్ల నాపై దౌర్జన్యంగా అక్కడ కాంట్రాక్టర్దారుడు మట్టపర్తి గణేష్, అతని బామ్మర్ది పెద్దింటి రాజా ఇద్దరు నాపై దాడి చేసి నా వద్ద ఉన్న డబ్బులు, నా సెల్ ఫోన్ లాక్కోవడం జరిగింది. పచ్చి బూతులు తిట్టారండి. నువ్వు ఎవడవైతే మాకెందుకు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, లంజా కొడకాన్ని కూడా తిట్టారండి. చేతులతో కొట్టారండి. ఆదాడు కొట్టేశారు. నాకైతే చెవి అయితే లెఫ్ట్ సైడ్ చెవి అయితే రీసౌండ్ వచ్చేస్తుంది. నిన్న జీహెచ్కి వెళ్ళి నేను ఎమ్మెల్సీ కూడా రాయించుకోవడం జరిగిందండి. పోలీసు వారు కూడా తెలియపరిచారండి. కానీ పోలీసు వారు వాళ్ళకి ఫేవర్గానే మాట్లాడుతున్నారు తప్ప బాధితుడైన నాకు న్యాయం చేయడానికి వాళ్ళు శ్రద్ధ చూపించలేదండి. కంప్లైంట్ అయితే నేను ఇప్పుడు నాకు నిన్న ఆరోగ్యం బాగోలేక ఇవ్వలేదు. ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడే అండి అని రెడీ చేసి ప్రింట్అవుట్ తీయించుకుందాం రెడీగా ఉన్నాను. పట్టుకెళ్ళి ఇప్పుడు ఇస్తానండి. ఒక అరగంటలాగా నేను పట్టుకెళ్ళి యానం ఎస్పీ గారికి, స్టేషన్ ఆఫీసర్ గారికి, పాండిచేరి డీజీపీ, డిఐజీ, ఎస్ఎస్పీ గారికి కూడా ఇస్తున్నానండి. డాక్టర్ గారు అడిగారు, నొప్పి ఏమైనా వస్తుందా, పెయిన్ ఏమైనా వస్తుందంటే నాకు రీసౌండ్ వస్తుందండి, ఎడంచి రీసౌండ్ వస్తుంది, నొప్పి కింద ఉందని చెప్పాను. అయితే రాస్తున్నామని చెప్పి రాసి పోలీస్ స్టేషన్కి వాళ్ళు పంపించడం జరిగింది. కనకాలపేటలో పెద్ద ఎత్తున మహిళలు, గ్రామ ఆడపడుచులు ఆషాఢ సారి సమర్పణ. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలోని శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ ఆడపడుచులు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారి సమర్పించారు. పసుపు, కుంకుమ, చీర, రవికలు, చలివిడి, వడపప్పు, పానకం, పలు రకాల పిండి వంటలతో అమ్మవారికి సారి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కనకాలపేటలో పెద్ద ఎత్తున మహిళలు, గ్రామ ఆడపడుచులు ఆషాఢ సారి సమర్పణ. కేంద్రపాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలోని శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ ఆడపడుచులు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారి సమర్పించారు. పసుపు, కుంకుమ, చీర, రవికలు, చలివిడి, వడపప్పు, పానకం, పలు రకాల పిండి వంటలతో అమ్మవారికి సారి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కనకదుర్గాదేవిని వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో శాకాంబరి దేవిగా అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, తనయుడు సాయి శర్మ మంత్రోచ్చారణలో నడుమ పోలిశెట్టి చిట్టినాయుడు, ఝాన్సీ దంపతులచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన ఆడపడుచులు, మహిళలు సారెను గ్రామ పురవీధుల గుండా భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం లలితా సహస్రనామ పారాయణం గావించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
గుడి మొదలెట్టి 46 సంవత్సరాలు అయిందండి. ఈ ఆషాఢ మాసం తారీఖావుళ్ళు 6 సంవత్సరాల నుంచి ఆడవారు మహిళలు అందరూ కూడా ఏకమయ్యి ఈ ఆషాఢ మాసం తారీఖావుళ్ళు ఆ సంవత్సరం ఘనంగా అతివైభవంగా జరిపిస్తున్నారు. ఈ సంవత్సరం బాగా ఒక 5-6 మంది ఉంటారండి. ఊరంతా గ్రామం అంతా తిరిగి ప్రదక్షిణ చేసి గ్రామం అంతా ప్రదక్షిణ చేసి చుట్టూ అమ్మవారిని రాములవారిని దర్శించుకొని తిరిగి మన అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారికి తారీఖావులు సమర్పించి ఆ అమ్మవారికి ఆశీస్సులు పొందుతారని మరి కోరుకున్నాం. ఈ సాయంకాలం ఈ 600 మందికి కూడా మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనికి కూడా కమిటీ వారి సహకారం ఉంది, మహిళల సహకారం ఉందండి. అందరి సహకారంతో ఈ మహిళలు 600 మందికి భోజనాలు గుడి దగ్గర ఏర్పాటు చేశారండి. ఇంతకంతగా ప్రతి సంవత్సరం కూడా వైభవంగా జరగాలని ఆ అమ్మవారిని ప్రార్థించుకుంటున్నాం. జై దుర్గమ్మ. మా ఊర్లో నిలిచిన దుర్గమ్మ తల్లి 46 సంవత్సరాలు అయింది. ఇది మొదలెట్టి 6 సంవత్సరాలు అయింది. ఈ ఆషాఢ మాసం సందర్భంగా మొదలుపెట్టిన కాడి నుంచి ఎప్పుడు విజయవంతంగా ప్రతి సంవత్సరం అంతకంత కూడా డెవలప్ అవుతూ ఈరోజు 500 మంది సుమారు ఆలయం దగ్గరకు వచ్చి కనకాలపేట పురవీధుల్లో ప్రతి వీధికి తిరిగారు. అలాగే ఈ 500 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. విజయవంతంగా జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కనకాలపేట కనకదుర్గమ్మ ఆలయం వద్ద ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో ఈ సారికావుళ్ళని కొత్తగా వచ్చి అప్పుడే నా 5వ సంవత్సరం నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాం. సంవత్సరం కూడా జనాభా ఆడవాళ్ళందరూ కూడా ఏకమయ్యి వాళ్ళందరూ గ్రూప్గా ఏర్పడి ఇక్కడ ఈ సారికావులు ఊరంతా కూడా తెలియపరిచేలాగా కూడా వాళ్ళంతటికి వాళ్ళే చేసుకుని ఎదరకొచ్చి అన్ని ఈ సంవత్సరం కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు దానికి కూడా మా కమిటీ సహకరించడం జరిగింది. అలాగా ప్రతి సంవత్సరం ముందుకి వెళ్తూ ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. కోనసీమ జిల్లా ముమ్మిడివారు పోలవరం మండలం గుత్తెన దీవిలో ఘోరం చోటు చేసుకుంది. ముళ్ల పొదల్లో దొరికిన అప్పుడే పుట్టిన బాబు టీ కొత్తపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి బాబును ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ICDS సంరక్షణలో వైద్యం అందజేస్తున్న డాక్టర్లు అన్వాంటెడ్ చైల్డ్ గా భావిస్తున్న ICDS అధికారులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపిన పోలీసులు. కోనసీమ జిల్లా ముమ్మిడివారు పోలవరం మండలం గుత్తెన దీవిలో ఘోరం చోటు చేసుకుంది. ముళ్ల పొదల్లో దొరికిన అప్పుడే పుట్టిన బాబు టీ కొత్తపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి బాబును ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ICDS సంరక్షణలో వైద్యం అందజేస్తున్న డాక్టర్లు అన్వాంటెడ్ చైల్డ్ గా భావిస్తున్న ICDS అధికారులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపిన పోలీసులు. అందరికి నమస్కారం అండి. నేను డాక్టర్ దినేష్ అండి, CHCT కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ అండి. అయితే మనకు ఈరోజు ఉదయాన్న 8:30 ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక చిన్న బేబీని గుత్తిదేవి ప్రాంతం నుంచి మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అయితే
ఆ బేబీ గుత్తుందేవిలోని ఒక ప్రాంతంలో ఒక చెత్త కుప్ప దగ్గర ఆ బేబీని ఏడవడం గమనించి అతను వెంటనే తీసుకొని మన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకోవడం జరిగింది. అయితే మనం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చిన తర్వాత ఆ బేబీ కండిషన్ అంతా కూడా బాగానే ఉందండి. అయితే మా ఆసుపత్రిలో సంబంధిత వైద్యులు కూడా ఆ బేబీని పరీక్షించి ఆ బేబీకి కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ కూడా తక్షణమే అందించి ఆ బేబీని అబ్జర్వేషన్లో పెట్టడం జరిగిందండి. అదేవిధంగా ఈ విధంగా జరిగిన సంఘటనని మనం వెంటనే పోలీసు అధికారులకు తెలియజేసి, అదేవిధంగా ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ యొక్క అధికారులకు కూడా తెలియజేయడం జరిగిందండి. అయితే ఆ బేబీకి కావాల్సిన వైద్య సదుపాయాలన్నీ మా ప్రభుత్వ ఆసుపత్రిలో చేయడం జరిగింది. అదేవిధంగా బేబీకి ప్రజెంట్ స్టేబుల్గానే ఉందండి, ఫీడింగ్ కూడా తీసుకుంటుంది. అయితే మెరుగైన చికిత్స కోసం కానీ మెరుగైన యొక్క అబ్జర్వేషన్ కోసం మనం కాకినాడ GGHకి బేబీని రిఫర్ చేయడం జరుగుతుందండి. సో ప్రస్తుతానికైతే బేబీ అంతా కూడా కండిషన్ అంతా బాగానే ఉంది, ఫీడింగ్ కూడా బాగా తీసుకుంటుందండి. అంటే మా యొక్క అంచనా ఇది ప్రకారం ఏంటంటే అది నిన్న జన్మించిన బేబీగా మేము అనుకుంటున్నాం అండి. నిన్న జన్మించిన ఫ్రెష్ బేబీ అంటే నిన్న పుట్టిన బేబీగా మేము అనుకుంటున్నాము, మేల్ చైల్డ్ అండి. మాకు తెలియదండి. మనం ఏంటంటే మనం వైద్యపరంగా మనం ఏమేమి చేయాలో ఆ బేబీకి అవి చేసి పెట్టడం జరుగుతుందండి. సో అది ఎక్కడి నుంచి వచ్చింది, సో వైద్యపరంగా ఆ బేబీకి ఏవేవి మనం చేయాలో అది చేయడం జరుగుతుందండి. ఆ బేబీని అబ్జర్వేషన్లో పెట్టుకోవడం జరుగుతుంది. అంతేగాని ఈ డీటెయిల్స్ మనం ఎవరు క్లెయిమ్ చేయలేదు. రైట్. సో ప్రస్తుతానికి ఎవరు వచ్చి ఈ బేబీ మాది అని కూడా ఎవరు క్లెయిమ్ అయితే చేయలేదండి. అయితే మనం మా యొక్క పరిధిలో మేము ఏదైతే చేయాలో వైద్యపరంగా అదైతే చేస్తున్నామో ఆ కన్సర్న్ ICDS అధికారులకు, పోలీస్ అధికారులకు తెలియడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం విష్ణాలయం సెంటర్లో తప్పిన పెను ప్రమాదం. కరెంటు షాక్ గురైన ఓ వ్యక్తిని కాపాడిన స్థానికులు. విష్ణాలయం సెంటర్లో RTC బస్సు ఎక్కేందుకు కొంతమంది విద్యార్థులు పరిగెత్తి కింద పడిపోయారు. వారిని లేపేందుకు వెళ్లిన బొక్కా రమణ సమీపంలో ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాన్ని పట్టుకోగా ఒక్కసారిగా కరెంట్ షాక్ గురయ్యారు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి అతన్ని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం విష్ణాలయం సెంటర్లో తప్పిన పెను ప్రమాదం. కరెంటు షాక్ గురైన ఓ వ్యక్తిని కాపాడిన స్థానికులు. విష్ణాలయం సెంటర్లో RTC బస్సు ఎక్కేందుకు కొంతమంది విద్యార్థులు పరిగెత్తి కింద పడిపోయారు. వారిని లేపేందుకు వెళ్లిన బొక్కా రమణ సమీపంలో ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాన్ని పట్టుకోగా ఒక్కసారిగా కరెంట్ షాక్ గురయ్యారు. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి అతన్ని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల RTC బస్సులు నిర్ణీత బస్ స్టాపుల వద్ద ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో విద్యార్థులు, మహిళలు బస్సులు అందుకునేందుకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే పాత ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించకుండా విద్యుత్ శాఖ నిర్లక్ష్యం చేయడంతో నిత్యం రద్దీగా ఉండే విష్ణాలయం సెంటర్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతమయ్యే అవకాశం ఉంది. విష్ణాలయం సెంటర్లో పాత విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి బస్సులు నిర్ణీత బస్ స్టాపుల వద్దనే ఆగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు విద్యుత్ శాఖ RTC అధికారులను కోరుతున్నారు. ఎక్కడ స్కూల్ పిల్లలు అడిపోయారండి, లేకపోతే తగిలిందండి, అమ్మట్టుకున్నాడంట, షాక్ కొట్టేసిందండి. వాళ్ళు వచ్చండి రుమాలు వేసి లాగారంటండి, రుమాలు వేసి లాగారంటండి, చేసానంటండి. బాగానే ఉందా? ఎక్కడ కూరలు బాబు, బాబు కూడా ఇలా లేదండి. ఆ అమ్మాయి తెలియగానే మళ్ళీ వెనక్కి లాగాడండి. ఒక మేమేమో చెప్పి కొడతాం చాలా గట్టి కొట్టిందండి. యానాంకు తొలి పులస వచ్చేసింది. పులస ధర 15,000 రూపాయలు. యానాం తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ యానాంలో మొదలైంది. యానాంకు తొలి పులస వచ్చేసింది. పులస ధర 15,000 రూపాయలు. యానాం తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులకు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ యానాంలో మొదలైంది. యానాం మార్కెట్ కు తొలి పులస వచ్చేసింది. గోదావరికి ఎర్రనీరు రావడంతో పులస సీజన్ మొదలైందని ఆనందం వ్యక్తం చేస్తున్న మత్స్యకాళ్లు. యానంలో వేటకు వెళ్లిన మత్స్యకాళ్లకు సుమారు 1.5 కేజీ
పులస మత్స్యకారులు వలకు చిక్కింది. యానా మార్కెట్ పాటలో 15,000కు పులుసును దక్కించుకున్నారు. మత్స్యకార దంపతులు పోనమండ, భద్రం రత్న 15,000కు పై మరో 1,000 రూపాయలు అదనంగా వస్తే విక్రయిస్తానని తెలిపారు మత్స్యకారులు. యానాం గౌతమి గోదావరికి ఎర్రనీరు పోటెత్తిన సమయంలో పులసలు లభ్యమవుతున్నాయి. గోదావరికి వరద నీరు రావడంతో మరిన్ని పులసలు దొరకవచ్చని తెలుపుతున్న మత్స్యకారులు. జిల్లా పి గన్నవరం మండలంలో తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి పి గన్నవరం మండలానికి చెందిన పార్టీ నాయకుడు పడాల సూపర్ మధ్య ఫోన్ సంభాషణలో చోటు చేసుకున్న తీవ్ర పదజాలం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. జిల్లా పి గన్నవరం మండలంలో తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి పి గన్నవరం మండలానికి చెందిన పార్టీ నాయకుడు పడాల సూపర్ మధ్య ఫోన్ సంభాషణలో చోటు చేసుకున్న తీవ్ర పదజాలం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. పి గన్నవరం మండలంలో అడుగు పెడితే చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా సవాల్ విసిరిన పడాల సూపర్ కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఫోన్ లో సీనియర్ నాయకుడితో పాటు మహిళా నాయకులు ఉద్దేశించి కూడా పరుష పదజాలంతో విరుచుకుపట్టడంతో పడాల సూపర్ పై పార్టీ శ్రేణులు బగ్గుమన్నారు. దీనిపై సదరు నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. పి గన్నవరం మండలం ముంగండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఘటన. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో ఇలాంటి వ్యక్తులకు చోటు లేదని పార్టీ అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని పడాల సూపర్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రేణులు డిమాండ్ చేశారు. అండి, నా పేరు ప్రతిపాటి ఉమామహేశ్వరి. నేను పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండల పార్టీ అధ్యక్షురాలుగా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు మా పి గన్నవరం మండలంలో ముంగండ గ్రామానికి మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ లో భాగంగా ముంగండ గ్రామానికి మా జాతీయ ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు మాజీ పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి రెడ్డి అనంత్ కుమారి గారిని ఆహ్వానించడం జరిగింది. నేను ఇదే విషయం నిన్న రాత్రి మండల గ్రూప్ లో అందరికీ సమాచారం అందే విధంగా పెట్టడం జరిగింది. దానికి మాజీ మండల ప్రెసిడెంట్ అయినటువంటి పడాల వెంకటేశ్వర ఇలా సూపర్ అన్న వ్యక్తి రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని ఉద్దేశించి, నువ్వు ఏ రకంగా మా మండలానికి వద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఏ రకంగా వచ్చి ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేసి పార్టీని ఇలా చేద్దాం అనుకుంటున్నావు అని ఆయన్ని చాలా దారుణంగా విమర్శించడం జరిగింది. నేను అదే మెసేజ్ ని మా జిల్లా పార్టీ అధ్యక్షులు అయినటువంటి గుత్తుల సాయి గారికి, ప్రధాన కార్యదర్శి పల్లవరాజు గారికి, అదే విధంగా ప్రోగ్రామ్ కమిటీ పార్టీ ఆఫీస్ ప్రోగ్రామ్ కమిటీ నున్న రాంబాబు గారికి, పల్లా శ్రీని గారికి కూడా నేను ఈ మెసేజ్ నిన్న నైటే ఫార్వర్డ్ చేయడం జరిగిందండి. ఈ రోజు మార్నింగ్ 10ంటికి ముంగండ గ్రామంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఆ పడాల సూపర్ అన్న ఆయన ఫోన్ చేసి మా మహిళలు అందరూ ఎదురుగున్నా, మేము మహిళలు అందరం అక్కడే ఉన్నాం, మేము వెళ్ళిపోయాం ఆ మాటలు. ఆయన్ని ఫోన్లో డైరెక్ట్గా ఎన్నో రకాలుగా బూతులు మేము ఎప్పుడూ వినున్నాం కూడా, అలాంటి మాటలు మాట్లాడి ఆయన్ని నువ్వు ఇక్కడికి వచ్చి ఏ రకంగా ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నావు, నీకు ఈ మండలంలో పని ఏంటి, నీకు ఈ నియోజకవర్గంలో పని ఏంటని చాలా విధంగా మేమందరం ఎవరు వెళ్ళలేని విధంగా ఇది ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి దీని అంతటి మీద కూడా మేమందరం స్పందించి మా మండలం నుంచి, నియోజకవర్గం నుంచి మహిళలు, అదేవిధంగా మా మండల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మేము ఒక తీర్మానం చేసి అధిష్టానానికి తెలియపరుస్తాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి పార్టీని
పాడు చేస్తూ కార్యకర్తలందరినీ ఇబ్బంది పెడుతూ ఏదో ఈ రకంగా ఆయనకి ఇష్టం వచ్చిన నచ్చిన వ్యక్తులను ఈ రకంగా టార్గెట్ చేసి తిట్టడం అనేది, ఆయన ఏ స్థాయిలో ఉన్నా ఎలాంటి నాయకుడన్నా సరే నాకేంటి, నన్ను ఏం చేయగలరు, నన్ను పార్టీ ఏమీ చేయలేదు అన్న విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. మేము ఆల్రెడీ ఈ విషయాన్ని అధిష్టానం దృష్టిలో కూడా ఈ సూపర్ అనే వ్యక్తి గురించి ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నాడు, మహిళలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, దీని మీద అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు మరొక్కసారి దీన్నే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలన్నట్టుగా మేము అందరం కూడా ముందుకు వెళ్తాము. దీన్ని మీరందరూ కూడా మాకు సహకరిస్తారని తెలియపరుచుకుంటాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. పార్టీ నా పనితనం గుర్తించి నాకు మైనర్ బీసీ అయిన నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నా పీగన్నవరం నియోజకవర్గం నుంచి నియమించింది. నియమించినప్పటి నుంచి పడాల వెంకటేశ్వరరావు అనబడే సూపర్ నన్ను టార్గెట్ చేసి చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. నెక్స్ట్ మేము ఇక్కడ ఆఫీసులో ఏ మీటింగ్లు పెట్టినా చాలా జుగుత్సాపకరంగా మాట్లాడుకుంటూ అశ్లీల పదాలు మీ నోటితో కూడా వాడలేము మాట్లాడుతూ అసలు లేడీస్ అని వాళ్ళని పార్టీ ఆఫీసులు రావాలా వద్దా, పనిచేయాలా వద్దా అనేటట్టు చేస్తున్నాడు. అది కాకుండా ఈరోజు మేము డోర్ టు డోర్ ప్రోగ్రామ్కి ముంగండ గ్రామం వెళ్తే అక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి చాలా అశ్లీలంగా, అంటే కులపరంగా మాత్రమే కాకుండా ఆ బూతులు నిజంగా మాకు అక్కడ తలొంచుకుని పక్కకు వచ్చేసాము. ఒకప్పుడు పీగన్నవరం నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక వెన్నుముక. ఆ వెన్నుముకని వీళ్ళు ఎట్లా అంటే ఒక స్పాండిలైటిస్ వచ్చిన వెన్నుముకలా చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే రేపన్న రోజున మేము బయటకు వచ్చి పని చేయలేము, మహిళలు మేము బయటకు వచ్చి పని చేయలేము. చాలా ఎట్లా అంటే కొంతమంది కలిసి ఇది ఇలా చేయడం వల్ల మీ ఆడవాళ్ళని బయటకు వస్తున్నాం అంటే ఇంట్లో చాలా రకాలుగా పనులు చేసుకుని మేము బయటకు వచ్చి పని చేస్తున్నాం. మేము పార్టీకి కట్టుబడి పని చేస్తున్నప్పుడు మమ్మల్ని టార్గెట్ చేసి లేదా మేము వినకుండా మాట్లాడుతూ మేము రాకుండా విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే అది పార్టీకి చాలా నష్టం. ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఇది నేను ఆల్రెడీ పార్టీకి కూడా నేను కంప్లైంట్ చేస్తున్నాను, మళ్ళీ ఇది నేను కంప్లైంట్ చేస్తాను. ఇది మాత్రం ఇతన్ని కంట్రోల్ చేయకపోతే మాత్రం ఆడవాళ్ళం మేము ముందుకెళ్ళి పనిచేయడం చాలా కష్టంగా ఉంటుంది. ముద్రగడ పద్మనాభం సేవలు చిరస్మరణీయం. ఎమ్మెల్యే బండారు కాపు ఉద్యమ నేత ఆకుల అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణాన్ని పురస్కరించుకుని సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం జీవితాంతం నిరంతరం పోరాడిన మహానేత అని కొనియాడారు. కాపు రిజర్వేషన్ల కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి వేలాది మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలో వెనుకబడిన వర్గాల సంక్షేమం, రైతుల సమస్యల పరిష్కారం, ప్రజా ప్రయోజనాల కోసం విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. కాపు ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడంలో ఆయన పాత్ర కీలకమని, ఉద్యమ స్ఫూర్తితో ఎన్నో తరాలకు మార్గదర్శిగా నిలిచారని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం సేవలు చిరస్మరణీయం. ఎమ్మెల్యే బండారు కాపు ఉద్యమ నేత ఆకుల అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణాన్ని పురస్కరించుకుని సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం జీవితాంతం నిరంతరం పోరాడిన మహానేత అని కొనియాడారు. కాపు రిజర్వేషన్ల కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి వేలాది మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలో వెనుకబడిన వర్గాల సంక్షేమం, రైతుల సమస్యల పరిష్కారం, ప్రజా ప్రయోజనాల కోసం విశేషంగా కృషి చేశారని గుర్తు చేశారు. కాపు ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడంలో ఆయన పాత్ర కీలకమని, ఉద్యమ స్ఫూర్తితో ఎన్నో తరాలకు మార్గదర్శిగా నిలిచారని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని పేర్కొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.